హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము కరీంనగర్ వెళ్తున్నాము. మా చిన్ననాటి స్కూల్లో మా 10th వరకు మాకు తెలుగు చెప్పిన సార్ని కలవడానికి వెళ్తున్నాము. ముందు చూపిస్తాను, చూడండి. ఇది కొత్తపల్లి నుంచి వచ్చేటప్పుడు అంతకుముందు గోదాములు ఉంటుండే కదా. ఇది ప్రభుత్వ వైద్య కళాశాల, అంటే ఫస్ట్ మెడికల్ కాలేజీ కరీంనగర్లో ఇప్పటిదాకా మెడికల్ కాలేజ్ లేదు. ఇది ఫస్ట్ అయింది. దీని పక్కనే ఆల్ ఫోర్స్, అంటే ఇప్పుడు డిస్టిక్లోనే టాప్. డిస్టిక్ కాదు, ఇప్పుడు స్టేట్, 2 స్టేట్లలో ఉందనుకుంటా. మహారాష్ట్ర కూడా కదా, మహారాష్ట్ర అండ్ తెలంగాణలో ఇది ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్ మొత్తం. ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నీ వాళ్ళే. ఈ ట్రాఫిక్ కూడా అందుకే జామ్ అయింది. అసలు అయితే 2 days బ్యాక్ ఒక న్యూస్ కూడా వచ్చింది, ఇట్లా బ్లాక్ చేస్తున్నాం రోడ్ అని చెప్పి. ఈ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ ఉంది, అందుకే రోడ్ బ్లాక్ చేస్తున్నాము సైడ్ నుంచి అని చెప్పింది. కానీ వినాయక చవితి అయితే దగ్గర పడ్డది ఫ్రెండ్స్. రేపే పెద్ద పెద్ద వినాయకులు పెట్టిర్రు. చిన్ని వినాయకులు, పెద్ద వినాయకులు అన్నీ ఉన్నాయి. అయితే కరీంనగర్ గ్రానైట్కు ప్రసిద్ధి అండి. ఎట్లా అంటే మన పక్కనే బావుపేట అని చెప్పి పెద్ద క్వారీ ఉన్నది. ఇక్కడ నుంచి అయితే మన నంబర్ 1 గ్రానైట్ అయితే ఎక్స్పోర్ట్ అయితే. ఇదైతే కరీంనగర్ జోనల్ వర్క్ షాప్, ఆర్టీసీ వర్క్ షాప్. ఇది చాలా పెద్దది, పురాతనమైంది. రిలయన్స్ మాల్ చాలా పెద్దది. ఇది కూడా ఈ జగిత్యాల నుంచి, ఇది మొత్తం ఒకటే రోడ్ కవరింగ్ అంటే. జగిత్యాల నుంచి ఎంటర్ అవుతున్నాము కరీంనగర్. సాలేనగర్, రేకుర్తి మయా వర్క్ షాపు. ఇది సిస్టర్ నివేదిత స్కూల్ అని, ఇది కూడా చాలా ఓల్డ్ స్కూల్. ఆపోజిట్లో SRR కాలేజ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎండింగ్ అక్కడ నుంచి. ఇది మంచి మేధావులను, గొప్ప రాజకీయ నాయకులను తయారు చేసిన కాలేజ్ ఇది మాది. నేను కూడా దీంట్లోనే డిగ్రీ చేశాను. ఇదైతే ఎంట్రన్స్. దీన్ని చూడండి. ఓకే, చికెన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సచిన్ స్పోర్ట్స్ అని కరీంనగర్లో ఉంటుంది. ఇక్కడ మా టీచర్స్కి, సర్స్కి ఏదైనా మొమెంటో లాంటిది కొందామని వస్తే వీడు పని చేసుకొని పోయాయి. వీడేమో గణేష్, కానిస్టేబుల్ ఆఫ్ తెలంగాణ పోలీస్. ఇతనేమో తిరుపతి వెనకాల పరశురాములు. ఇతను మహేష్ ద మెగా కంపెనీ బిజినెస్ మ్యాన్. ఇతను వచ్చేసి వెలుగులో చెప్పరా రాగట్ మన వ్యూవర్స్కి. ఇతను వెలుగులో ఏంది రాకమన్నది, ఇంకా గ్రాడ్యుయేట్ ఎంప్లాయీ. ఇతను మనోడు ఫార్మర్ మా విలేజ్లోనే. గణేష్ అని చెప్పి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో రైటర్ ఇక్కడ. ఓకే, ఫైనల్గా సర్కస్ గ్రౌండ్కి ఆపోజిట్లో మేమైతే ఒక షాప్ ఓపెనింగ్ చూసినాము, స్పోర్ట్స్ షాప్. దీంట్లో తీసుకుందామని ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ చేసినాము. చూపి ఇదైతే గిఫ్ట్ మేము ఉన్నాము. దిస్ లైక్ ఏ మొమెంట్ సెలెక్టెడ్ బై మిస్టర్ గణేష్. అయితే మా తెలుగు సార్ వాళ్ళ రెసిడెన్సీకి అయితే వచ్చినాము, వెంకటేశ్వర రెసిడెన్సీ. 5th floor అంట. లిఫ్ట్లో అయితే ఎక్కినాం. లిఫ్ట్ చాలా కంజెస్టెడ్ ఉంది. ఇది మరి మమ్మల్ని మోస్తుందా లేదా డౌట్గా ఉంది. మరి పోకిరి సినిమాలో ఆగిపోతుందా? కానీ మా దగ్గర టెక్నీషియన్ కూడా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఓకే, లిఫ్ట్ వెళ్తుంది. మీరు చూడకపోతే లిఫ్ట్ ఎట్టబోతుంది. ఫ్రెండ్స్, మా తెలుగు సార్ని అయితే కలవడానికి వచ్చినాము. వచ్చి ఇక్కడ కూర్చొని చిన్నగా టీ అది తాగేసినాం. మా సార్, మా గురువు గారు ఇక్కడ అయితే కొంచెంసేపు మేము చిచ్చాట పెట్టినాము, మాట్లాడుకుంటున్నాం. సార్తో చిన్నప్పటి విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నాం. సార్కు మేము తెచ్చిన ఒక మొమెంటో ఇచ్చేసి షాల్వా అయితే కప్పినాం సార్కి. సార్ని కలిసేసి అయితే బయటకు వచ్చేసినాం మేము. ఇక్కడ మా ఫ్రెండ్స్ మరి బయటకు ఎక్కడికో పోదామంటున్నారు. వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే బైక్ జర్నీ కదా, పక్కకున్న డిస్టర్బెన్స్ వస్తుంది చాలా. అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మరి మా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో తీసుకెళ్దాం. మరి ఎక్కడికి తీసుకెళ్ళినా ఏం లాభం, మనమైతే ఏం తినము తాగము. నేను టోటలీ వెజిటేరియన్ మీకు చెప్తున్నా.
ఒక చిన్న ఎప్పుడన్నా వైన్ తీసుకునేది. మరి చూద్దాం వీళ్ళు ఎక్కడికి తీసుకుపోతారో. ఫైనల్గా దీనిలోకైతే పట్టుకొచ్చారు ఫ్రెండ్స్. చూసిరా ఫ్రెండ్స్, ఇది దోస్తుల అడ్డ చిల్లవడగ నెంబర్ 1 యారీ పండ. బాగుంది అది. ఇక్కడ బయట అయితే హాట్. కరీంనగర్ ఏంటిది? కరీంనగర్లో ఫైర్ అవుట్ చేసినావు కదా, ఏం ఫైర్ అవుట్? ఫ్రెండ్స్ పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మేము ఇంటికి వెళ్తున్నాం. మా విలేజ్ వచ్చేసి ఇక్కడ నుంచి 20 and above kilometers, 21, 22 ఉంటుంది. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ ఆల్వేస్. థ్యాంక్ యూ.